ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి యొక్క ఫలితాలు చూస్తే ఏప్రిల్ నెల ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క మకర రాశికి చెందినవి. మకర రాశి గ్రహస్థితి తృతీయంలో శని, రాహు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా తృతీయ స్థానంలో ఉండడం వల్ల పాపులందరూ కూడా మంచి యోగాన్ని ఇస్తున్నారు. శుభులు కూడా అక్కడ యోగం ఇస్తున్నారు. కాబట్టి మకర రాశి ఈ నెల చాలా బాగుందని చెప్పొచ్చును. కార్యక్రమాలు కొద్దిగా సాఫీగా సాగుతాయి. సహకరించే వారు ఎక్కువగా ఉండటం, తోబుట్టువుల వల్ల సహజం ఎక్కువగా వాళ్ళతో సహకారం ఉండడం, అలా చతుర్థంలో రవి ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని మెరుగైన ఫలితాలు కనబడతాయి. వీళ్ళకి కంటి చూపు కానీ, హృద్రోగంలో ఉండేటువంటి వారికి కానీ కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత ఇబ్బందులు పడుతున్న ఆరోగ్యంగా ఈ నెల ఆరోగ్యకరంగా బాగానే ఉంటుంది. తర్వాత వీరికి గురువు 5లో ఉండటం వల్ల మంచి ఫలితాలు, పుత్ర సంతానంతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే గురుడు పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు ఇంట్లో గురుడు ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి సంతానం విరివిగా ఖర్చు పెట్టడం, విరివిరిగా రకరకాల ఖర్చులు చూపించడం లాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానం. కాబట్టి సంతానంతో ఖర్చులు తక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేయమనండి, మంచి యోగదాయకంగా ఉంటుంది. అట్లాగే కుజుడు కూడా వీళ్ళకి 7లో ఉన్నాడు. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించండి. నోరు ఉంది కదా, నోరు బారేసుకోవటం వల్ల మిమ్మల్ని దగ్గర కూడా రానియారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. నోరు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడడం మంచిది. ప్రతివారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. విమర్శించే వాళ్ళు మీకు కనబడారు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది.